ఇకపోతే ఇటు ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సులకి ఎలాగా క్రౌడ్ ఉంది, అదేవిధంగా నార్మల్ మనం ఒకసారి డిలక్స్ బస్సులను చూసే ప్రయత్నం చేద్దాం. డిలక్స్ బస్సులో మటుకు మొత్తం పబ్లిక్ ఖాళీగా ఉంది. ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సు ఎక్కే పరిస్థితి అయితే లేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం డిలక్స్ బస్సులో పరిస్థితి ఎలా ఉంది. దాదాపు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి డిలక్స్ బస్సులో. ఒకసారి బస్ ఎక్కినాం, డిలక్స్ బస్ మనం డిలక్స్ బస్ ఎక్కినాం. దాదాపు ఆ డిలక్స్ బస్సులో ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉంది. పక్కన ఇంకో బస్సు వెళ్తుంది, మనం ఎక్స్ప్రెస్ చూస్తున్నాం. ఆ ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్న క్రౌడ్ ఈ బస్సులో క్రౌడ్కి మనం కంపేర్ చేసుకుంటే ఈ బస్ దాదాపు ఇలా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఫ్రీ టికెట్ కాబట్టి జనాలు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎలా ఉందండి ఆ బస్సుకు మీకు కంపారిజన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? మాదేముందన్న డ్యూటీ, అదే మీరు డ్యూటీ చేస్తున్నారు అంటే మీరు కళ్ళతో చూస్తున్నారు విజువల్స్లో. దాంట్లో చాలా మంది ఎక్కుతున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఫ్రీ అనేసరికి చాలా అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు మీ బస్సుకి ఏమన్నా ఎవ్రీడే వచ్చే కలెక్షన్ తగ్గిందా పెరిగిందా? లేదు, మాకు బరాబర్ సేమ్ కనెక్షన్ వస్తుంది. పెరగలే, ఆడిగాడికి బరాబర్ సేమ్ రెగ్యులర్ వచ్చే కనెక్షన్ వస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. క్యాష్ తీసుకొని టికెట్ ఇవ్వడమే. మరొక బస్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు పబ్లిక్ నిజంగా వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్న ఎంప్లాయీస్ అయితే సఫర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇప్పటివరకు దాదాపు మన కళ్ళ ముందాలే 3 బస్సులు పైన కానీ ఇప్పటివరకు ఆ జనాలు క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ మటుకు ఇప్పటివరకు తగ్గలేని సిచ్యువేషన్ నెలకొంది. బస్ స్టాండ్లలో పిల్లల్ని పట్టుకొని వృద్ధులు, అదేవిధంగా పెద్దలు కూడా, వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు, వికలాంగులు వాళ్ళు బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరొక పాయింట్ వద్దకి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఇప్పటివరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. గతానికి ఇప్పటికీ చూసుకుంటే మేము టికెట్ తీసుకున్న టైంలోనే మేము హ్యాపీగా జర్నీ చేస్తామని ప్రయాణికులు చెప్తుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ మటుకు ఈ క్రౌడ్ ఒకటేసారి వచ్చి బస్సులో ఎక్కడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇటు ప్రయాణికులు, అదేవిధంగా అటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా ఈ నెల రేపు 5వ తారీఖు నుంచి కూడా అద్దె బస్సు డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంతమంది వచ్చి బస్సు ఎక్కితే బస్సు దాదాపు దానికి వెయిట్ ఎక్కువైపోయి మాకు డీజిల్ కూడా ఎక్కువ కాలుతుందని చెప్పేసి అటు అద్దె బస్సు డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రేపు అయితే వాళ్ళు సమ్మెకి పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అద్దె బస్సు డ్రైవర్లు మరి రేపు ఒకవేళ సమ్మెకి పోతే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు వరకే సిచ్యువేషన్ ఇలా ఉంది, బస్సులన్నీ రన్ అవుతుంటే ఒకవేళ అద్దె బస్సు డ్రైవర్లు స్ట్రైక్ చేస్తే రేపు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా పబ్లిక్ ఏ విధంగా బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం హన్మకొండ బస్ స్టాండ్లోనే ప్రస్తుతం ఉన్నాము. ఇంకొక పాయింట్ వద్దకు వచ్చాం మనం. బస్ కోసం, ఎక్స్ప్రెస్ కోసం ఎంతమంది ఎలా ఎక్కుతున్నారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎలా ఉందండి ఉచిత బస్సు ప్రయాణం? ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం? ఎలా ఉంది? ఎడిపోతున్నామా? చాలా కష్టంగా ఉంది. ఇదేదో పెట్టేది స్టూడెంట్స్ పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎక్కుతున్నారు, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అటు ఇటు ఫ్రీ బస్ అని ఆపట్లేదు. ఫ్రీ బస్ అంటున్నారు, బట్ ఎక్కడ కూడా ఆపట్లేదు. ఫ్రీ బస్ అనడం తప్ప డైరెక్ట్ తీసుకొని వెళ్తున్నారు, మధ్యలో ఆపుతలేదు. అమ్మాయిలను చూస్తే ఆపడం కూడా లేదు బస్సు. అంటే ఆర్డినరీ బస్సు ఒకటి ఆగుతుంది, ఎక్స్ప్రెస్ ఆగదని మొన్న ఆర్టీసీ ఎండీ కూడా చెప్పారు. ఆర్డినరీ కూడా ఏం ఆగట్లేదు. ఆర్డినరీ కూడా వెళ్ళిపోతుంది, ఆగట్లేదు. అంటే మీకు ఈ పథకం అయితే నచ్చలేదు? నచ్చలే. అంటే ఇంతకుముందు సాఫీగా వెళ్ళిపోయేది, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. సగం ఛార్జీ పెట్టేసినా అయిపోద్ది కదా, అట్లా అనడు. పూర్తిగా లేదన్న వరకు అందరు ఇట్లా కష్టం అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అట్లా. సరే అండి బాబాయ్, ఏం చెప్తావు? ఎడిపోతున్నావు అని ఇట్లా దొరు పోతే ఆ తొర్రూరు బస్సు ఉందా మరి? ఇక్కడ క్రౌడ్ ఉందా? జనాలు ఉన్నారా మంచిగా? బాగానే ఉన్నారు, పర్వాలేదు. ఎక్కగలుగుతావా బస్సు మరి? కష్టంగా ఉంది మహిళలు చేయబట్టి. యూత్ కూడా అంటున్న మాట మనం చూస్తున్నాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? పోతున్నాం. అంటే ఈ జనాలను చూస్తే, ఇంత క్రౌడ్ని చూస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏమనిపిస్తుందమ్మా? ఏమో చూస్తే టికెట్లు, సీట్లు దొరకాయేమో, చాలా ఇబ్బందిగానే ఉన్నది. అంటే ఉచిత ప్రయాణం బెటర్ అంటారా, టికెట్ కొనుక్కోవడం బెటర్ అంటారా? కొనుక్కొని పోతేనే అందరు వస్తారు. టికెట్ పెట్టుకోవడం అంటే మామూలుగా పోతారు, అంతే తేడా.
ఇప్పుడు ఈ ఉచితం పెట్టి ఏం లాభం? మంత్రి జనాలను అందరిని బయటకు ఉంచినట్టు అయింది. ఇప్పుడు అప్పుడే బాగున్నది కదా, టికెట్ పెట్టుకొని ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు పోతారు వస్తారు. ఇప్పుడు ఏమున్నది అట్లా. ఇది ప్రయాణికుల మాటనైతే ఈ విధంగా ఉంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు.